హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క సమ్ అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే మంచిగా సాల్వ్ చేద్దాం. డియర్ ఆస్పిరెంట్స్ నేర్చుకోండి. ఇది 1/6 అండి. ఈ యొక్క టర్మ్ 1/12 అండి. ఈ యొక్క టర్మ్ అనేది 1/20 అండి. సో చూసుకుంటే కనుక ఇది 1/132 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 1/2 మైనస్ 1/3 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? ప్లస్ చూసుకుంటే కనుక 1/3 మైనస్ 1/4 అండి. ప్లస్ 1/4 మైనస్ 1/5గా తీసుకుందామండి. ఓకేనా? 2కి 3కి ఎల్సిఎం ఏంటంటే 6 అండి. 2 3 జా 6 అండి. 3 2 జా 6 అండి. సో 3లో 2 పోతే ఏమవుతుందంటే 1 అవుతుందండి. 1/6 అండి. ప్లస్ చూసుకుంటే కనుక 3కి 4కి ఎల్సిఎం ఏంటంటే 12 అండి. సో 3 4 జా 12 అండి. 4 3 జా 12 అండి. సో 4లో 3 పోతే ఏమవుతుందంటే 1/12 అవుతుందండి. అట్లాగే చూసుకుంటే కనుక 4 5 జా 20 అండి. 4 5 జా 20, 5 4 జా 20 అండి. అంటే 1/20 అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో మనకి ఈ టర్మ్స్ రావాలి, ఆ టర్మ్స్ వచ్చాయి. అవునా కాదా? సో నేనేం చెప్తున్నానంటే కనుక ఇక్కడ సొల్యూషన్ సింపుల్గా అయిపోవడం కోసం ఇలా మనం మౌల్డ్ చేసుకోవాల్సి వచ్చిందండి. అండర్స్టాండ్? అలాగే చూసుకుంటే ప్లస్ సో ఆన్ 1/11 మైనస్ 1/12గా తీసుకోవచ్చండి. ఏంటండి? 1/132ని 1/11 మైనస్ 1/12గా తీసుకుంటే కనుక మనకి ఈ యొక్క ఫార్ములాలో చూసుకుంటే కనుక -1/3 ప్లస్ 1/3 క్యాన్సిల్ అవుతుందండి. -1/4 ప్లస్ 1/4 క్యాన్సిల్ అవుతుందండి. డిరాస్పిరెంట్స్ చూసుకుంటే ఇక్కడ -1/5 క్యాన్సిల్ చేసిన కారణం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే 1/30 తీసుకుంటే 1/5 మైనస్ 1/6 అండి. అండర్స్టాండ్? సో 5కి 6కి ఎల్సిఎం అనేది 30 అండి. సో ప్లస్ 1/5కి మైనస్ 1/5కి క్యాన్సిలేషన్ అయితే సో అట్లాగే ఇక్కడ చూసుకుంటే ప్లస్ 1/11 అనేది ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే దాని ముందున్న టర్మ్కి దానికి క్యాన్సిలేషన్ అయిందండి. సో ఇనీషియల్ ఏంటంటే కనుక 1/2 అండి. ద లాస్ట్ టర్మ్ ఏంటంటే -1/12 అండి. డిరాస్పిరెంట్ చూసుకుంటే 2కి 12కి ఎల్సిఎం ఏంటంటే కనుక 12 అండి. 2 6 జా అండి. 12 1 జా అండి. సో ఏమవుతుందంటే కనుక 5/12 మన ఆన్సర్ అవుతుందండి. ఈ 5/12 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే కనుక చూడండి డిరాస్పిరెంట్స్, 5/12 లేకపోయినా సరే 10/24 తీసుకోవచ్చు. ఎందుకంటే కనుక చూడండి 5 2 జా 10 అండి. 12 2 జా 24. ఆప్షన్ 3. అండర్స్టాండ్?